3.5 లక్షల దాకా ఉన్నారు. అవును. మరి అప్పుడు వాళ్ళకి ఇవ్వాలా లేదా? ఉమ్. అది అతని ఈక్వేషన్. ఉమ్. అది అట్లాగే ఇక్కడ కూడా బలిజీలు ఉన్నారనుకోండి నియోజకవర్గంలో. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉంది, ఇస్తున్నారు కదా ఉమ్. ఖచ్చితంగా. అవును. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరేంటి, నిన్న ఆయన ఎవరో కాకినాడ దగ్గర రూరల్ అతను డాక్టర్ రాజీనామా చేశాడు. అతను బీసీ క్యాండిడేట్, తన సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు వైసీపీ. వైసీపీ. ఉమ్. ఉమ్. అవును. ఉమ్. అతను రాజీనామా చేశాడు. ఉమ్. యాక్చువల్గా ఆ సీట్ ఎవరు కోరుకున్నారు? అతను కోరుకున్నాడు. ఎందుకు? బీసీ కాబట్టి. ఉమ్. బీసీలకు మరి జగన్ బోల్డ్ అని ఇచ్చాడు కదా. ఉమ్. ఉమ్. ఇన్నిచ్చి అక్కడ కాపులు స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట కాపుకే ఇవ్వాలనుకున్నాడు జగన్. అవును. అవును. కన్నబాబు కంటిన్యూ చేశాడు. ఉమ్. చూసే ఆస్పెక్ట్ లో అతని ఆ అభ్యర్థి ఆస్పెక్ట్ లో బీసీలు ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు కదా అని లెక్కేస్తారు. అవును. అవును. అయితే ఆ మొత్తం పరిగణ లెక్కను చూసుకున్నప్పుడు ఒకటి, అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఉన్నాడు మోపిదేవి వెంకటరమణ, ఉమ్. మత్స్యకార సామాజిక వర్గం. ఉమ్. అతనికి ఇస్తే అతను ఓడిపోతాడని తెలుసు. ఉమ్. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోతాడని తెలుసు సెట్టిపల్లి. ఉమ్. ఉమ్. అవును. ఇద్దరు కూడా ఎందుకు ఇచ్చాడు ఇతను లాస్ట్ ట్రిప్? దాని వలన ఇతర నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళకి అరే మనోడికి సీట్ ఇచ్చాడ్రా, ఉమ్. ఓ రజికకి ఇచ్చాడు, అవును. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా రజికలు ఓట్లు పడ్డాయి కదా. ఉమ్. అట్లాగే ఇప్పుడు మళ్ళీ సెట్టిబల్జీలకి ఎంపీలు ఇచ్చాడు, యాదవాకి ఇచ్చాడు. అవును. దీనివల్ల ఏంటి? ఆ సామాజిక వర్గంలో చర్చ రావాలని కదా అతని ప్రయత్నం. ఉమ్. అవును. ఇప్పుడు నగరాలకు ఇచ్చాడు. అవును. నగరాలు